అరే ఉంటే ఉగాది లేకపోతే శివరాత్రి అయిన సామెత ఎందుకు వచ్చిందో నాకే తెరకలేదు కానీ మా ఇంట్లో అయితే ఉగాది రోజు పచ్చడి తొనికి అటుకుల పాశం కంపల్సరీ వండుతారు అన్నట్టు ఖతర్నాకుంటది. పాంట ఎట్లా చూపిస్తాయి వెనకటోళ్ళు ఏం పడినా మంచిగా బలం ఇచ్చేటి ఉంటే అటుకులలో మస్తు పోషక విలువలు ఉంటాయి అన్నట్టుగా. అటుకుల పాశంకి ముందుగాలతో ఒక 2 చెంచాలంతా మనం ఆవు నెయ్యి తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ గోలించుకోరి. ఆ పక్కన తీసుకొని అందులోనే మనము దొడ్డ అటుకులు ఉంటాయి కదా మంచిగా పోతం తీసుకొని చెత్తకి తెలియకుండా అవి కూడా ఎర్ర గోలించుకోరి. మనమైతే గీయాలి ఆవు పాలు తీసుకుంటున్నాం అన్నట్టు మంచిగా మరిగినాక గోలించుకున్న అటుకులు వేసేసి 3-4 నిమిషాలలో మంచిగా మెత్తగొడతాయి. ఈయన మనం ఇలాచి పొడి గోలించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసి ఒకసారి కలుపుకోరి. అటుకు గింజ ఉడికిందా లేదా మంచిగా ఒకసారి మెతుకుంటే తెలిసిపోతుంది. 3-4 నిమిషాలు ఉడికిపోతే పెద్ద ఫరక్ ఏం పడదు. దీంట్లో వెరైటీ ఏంటంటే మనము బెల్లం డైరెక్ట్ వేయమన్నట్టు పొయ్యి మీదకి వెళ్ళి దించిన తర్వాత మంచిగా బెల్లం తురుముకొని లేకపోతే ఇప్పుడు అందులో బెల్లం పొడిపి దొరుకుతుంది కదా అది వేసుకొని మూత పెట్టేయండి. ఇక చల్లగా అయ్యేలోపు బెల్లం సారం అంతా పాశంకి పడుతుంది మంచిగా చిక్కగా అవుతుంది అన్నట్టు. ఎంత మంచిగా ఉంటుందో తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. మీకెళ్ళి మొత్తం అంతా తేనె ఒకటికి ఇట్లా వేసుకున్నారు అనుకోని కమ్మగంటే కమ్మగా ఉంటుంది అటుకుల పాశం. మీకు నచ్చిందా?